జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో గందరగోళం నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలన్నారు ఎంపీ చామల కిరణ్. అయితే పోడియం ముందు బైఠాయించిన కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు తేల్చాకనే ఎన్నిక నిర్వహించాలని చెప్పారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కౌన్సిలర్ల నినాదాలతో అక్కడ పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేశ్ అందుబాటులో ఉన్నారు. పెద్దేశ్, ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ చైర్మన్ ఎన్నిక జనగాంలో ఒక గందరగోళంగానే మారింది. అసలు ఏం జరుగుతుంది జనగాంలో? వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగగా ఇందులో 10 మున్సిపాలిటీలకు ఆల్మోస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. కానీ ఇక్కడ తొర్రూరు, జనగామ ఈ 2 మున్సిపాలిటీలో మాత్రం గందరగోళం నెలకొని ఉంది. తొర్రూరులో లోపల ప్రమాణ స్వీకారం ముగిసినప్పటికీ బయట ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా రంగంలో దిగి అక్కడ ఆందోళన సద్దుమరిగేలా చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్తో పాటు ప్రత్యేకంగా అదనపు పోలీస్ బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సో ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ ప్రిన్సెస్లో ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు అయితే ఈ విధంగా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఇక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. లోపల సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాయింది. సో దీనికి సంబంధించి ఆ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని చెప్పి, ఎందుకంటే ఎంపీ కడియం కావ్య ఇక్కడ అనర్హురాలు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలోనే చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని చెప్పి తొర్రూరులో డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే జనగామలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. జనగామలో కూడా అధికార పార్టీకి చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా పోడియంను చుట్టుముట్టారు. ఆ పోడియం ముందు నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు సంగతి తేల్చిన తర్వాతే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ జనగామలో కూడా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశమే కనిపిస్తుంది. ఇక్కడ తొర్రూరులో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరు పార్టీలకు సమాన బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 సభ్యులతో పాటు 2 ఎక్స్ అఫీషియా సభ్యులు 9కి చేరింది సంఖ్య. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సభ్యుల సంఖ్య 9 ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు జనగామలో అధికార పార్టీ సంబంధించినటువంటి ఎంపీతో పాటు సభ్యులంతా నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు ఇక్కడ కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే ముగిసింది. కానీ చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం గందరగోళం నెలకొని ఉంది. ఇటు జనగామ, తొర్రూరులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలోనే ఇంకా కన్ఫ్యూజన్ వాతావరణం కొనసాగుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పెద్దేశ్.